ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే. మరి గుడ్ ఫ్రైడే అంటే యేసయ్య చనిపోయిన దినము. కానీ ఎవరైనా చనిపోతే అది బాధకరమైన దినముగా ప్రకటిస్తాము. మరి ఏడుపులతో, బాధతో, దుఃఖముతో ఆ కుటుంబం అంతా నింపబడి ఉంటుంది. కానీ మరి యేసయ్య చనిపోయిన దినము ఈరోజు గుడ్ ఫ్రైడేగా మరి ప్రకటిస్తున్నారు. ఎందుకు అనంటే గుడ్ ఫ్రైడే మంచి శుభ శుక్రవారము. అంటే మరి యేసయ్య చనిపోవడము వల్లనే మనకి ఈరోజు రక్షణ వచ్చింది. మరి ఆయన చేసిన ప్రాణ త్యాగము వలన ఈరోజు మనము రక్షింపబడ్డాము. అంతకుముందు ఎవరికి రక్షణ లేదు. తండ్రితో సమాధానము ఎవరికి లేదు. తండ్రితో ఎవరు మాట్లాడేవారు కాదు. తండ్రి ముందు ఎవరు నిల్చునేవాళ్ళు కాదు. ఎవరో మీదనో దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడేవాడు. మరి అదే విధముగా మరి ఎవరో ఒక ప్రవక్తతో మాట్లాడేవాడు. కానీ ఈరోజు అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు యేసయ్య రక్తము ద్వారా. ఈరోజు నీ ప్రార్థన ఆలకింపబడుతుంది. దేవుని మరి చిత్తమంతా నీలో నెరవేర్చుటకు ఈరోజు దేవుడు మరి యేసయ్య రక్తము ద్వారా సహాయం చేసిండు. ఈరోజు నీ మీద ఏ పాపము లేదు. ఈరోజు ఏ శిక్షను లేదు. మరి నిన్ను ఎవరును శిక్షించేవారు లేదు. మరి నీ అయినా ఏ శాపమును లేదు. తరాల శాపము నీ మీదికి రాదు. ఎందుకంటే యేసయ్యని ఎప్పుడైతే నీవు అంగీకరించినావో ఆయన రక్తము ద్వారా కొనబడ్డావు. ఆయన రక్తము ద్వారా కొనబడ్డావు నీవు కనుక మరి ఎవరును నిన్ను కొనుక్కోలేరు. ఎందుకంటే ఆయనలాగా ఎవరు వెల చెల్లించలేరు. ఆ పరిశుద్ధమైన రక్తమును ఎవరు చెల్లించలేరు. మరి అట్లాంటి నిత్య జీవమైన మరి నీతి గల మరి శరీరమును ఎవరును అర్పించలేరు. మరి దేవుడే నీ కోసము పంపించి మరి నీ ప్రాణముని రక్షించి ఈరోజు నీకు రక్షణ కలుగజేసిండో యేసయ్య ద్వారా. మరి ఈ ప్రేమని బట్టి తండ్రి ప్రేమ ఎట్టిదో తెలుస్తుంది. మరి తండ్రి యేసయ్య కన్నా గొప్పగా మనని ప్రేమిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యము? ప్రతిరోజు దేవుడితో సహవాసము కలిగిండు. నీ ప్రార్థనలు వినే దేవుడు నిన్ను రక్షించున్నాడు. నీ ప్రార్థన వినడానికి యేసయ్యని పంపించున్నాడు. నిన్ను విడిపించడానికి యేసయ్యని పంపించాడు. నీతో నిత్యము తన వాక్యముతో మరి ప్రవక్తలతో వాగ్దానాలతో మరి ఆయన వాక్కుతో నీతో మాట్లాడాలని దేవుడు మరి యేసయ్యని పంపించి ఉన్నాడు. మరి దేవునికి నీకు మధ్యన ఉన్న మరి ఆ అగ్నిని దేవుడు ఆయన రక్తముతో కప్పివేసి ఉన్నాడు. మరి ఆ అగ్నిలో మనము నిల్చోలేము. ఆ అగ్నిలో మనం మాట్లాడలేము. ఆ అగ్నిలో మన ప్రార్థనలు కాలిపోతాయి. కానీ యేసయ్య రక్తము ద్వారా దేవుడి సన్నిధికి చేరుతున్నాయి. యేసయ్య రక్తము ద్వారా దేవుడికి మనము కనిపిస్తున్నాము. యేసయ్య రక్తము ద్వారా దేవునికి మనము దగ్గరగా ఉన్నాము. నిజముగా మనల్ని విడిపించే ఈ శుభ శుక్రవారము యేసయ్య చేసిన త్యాగానికే వందనాలు. మరి మనకి రక్షణ కలగజేసింది కనుక మరి ప్రతిరోజు మనకి శుభదినమే. ప్రతిరోజు మనకి గుడ్ న్యూసే. ప్రతిరోజు మనకి మంచి దినమే. ఎందుకంటే మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో మరి ఆ క్షణము నుంచి మనకి రక్షణ దేవుడు ధరింపజేస్తున్నాడు. తండ్రి మనకి తండ్రి అయి ఉన్నాడు. దేవుడు మనకి దేవుడై ఉన్నాడు. మన మాటలని విను దేవుడు. మన మాటలని పడిపోకుండా వాటిని నెరవేర్చేవాడు. మన ప్రార్థన ఆలకించేవాడు. మనకి కావాల్సినవన్నీ ఆయన్నే నెరవేర్చేవాడు. ఇంకెందుకు ఆలస్యము? ప్రతిరోజు ఆయనకి ప్రార్థించి నీకు కావలసిన ప్రతి ఆశను ఆయనే యందు నెరవేర్చుకో. యేసు నామమున దేవుడు తన మాటల ద్వారా నిన్ను బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.